హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, అటుకులతో ఉప్మా చేసుకున్నాము. అటుకులు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పసుపు, ఉప్పు, హింగువ, చూసారా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇక్కడ చూడండి, మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యేదానికి వదులుదాము. కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, చూడండి, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని, పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు వేసుకున్నాము. ఇవంతా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా హింగు వేసుకున్నాము. నేనైతే ఎల్జీ హింగు వాడతాను ఫ్రెండ్స్. అన్నీ దొరుకుతాయి, ఏదైనా వాడచ్చు. ఆప్షన్ ఎల్జీవే వాడాలని ఏం లేదు. చూడండి, ఏదైనా వాడచ్చు మనము, ఏది దొరుకుతుందో అది. కొద్దిగా కలర్ మారాయి కదా, ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. దాంట్లో పచ్చి వాసన పోయి గమగమ్మని వాసన వచ్చి, కరివేపాకు అంతే. కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. దీనికంతా పొడి పొడిగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అటుకులు 5 నిమిషాలు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు నేను కొంచెం తిక్కుగా ఉండే అటుకులు తీసుకుంటాను కాబట్టి 5 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలా. మీడియం అవలకైతే ఎప్పుడు మనం వండుకుంటామో అప్పుడే నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకునే దానివల్ల తొందరగా మెత్తబడతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు తొందరగా మెత్తబడాలంటే మనం ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మెత్తబడ్డాయి కదా, క్యారెట్ వేసుకుందాము. ఫ్రెండ్స్, మన వీడియో పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకో కొంతమందికి చేరువవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియో వాచ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా వేగాయి కదా ఉల్లిపాయలు, క్యారెట్, పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. క్యారెట్ ముందుగానే గట్టిగా ఉంటుంది కాబట్టి క్యారెట్ ముందుగానే వేసుకోవాలా. ఉల్లిపాయలు కొద్ది వేగిన తర్వాత క్యారెట్ వేసుకుంటే క్యారెట్ కూడా ఉల్లిపాయలతో సహా మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని క్యాప్సికమ్ వేసుకొని, చూడండి, టమాటాలు ఇప్పుడే వేసుకునేద్దాము. బాగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు కూడా వేసాం కదా, తొందరగానే మెత్తబడిపోతాయి. బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం ఫ్రెండ్స్. ఇంకే ఒక 2 నిమిషాలు సరిపోతుంది. చూసారా, బాగా మెత్తబడిపోయాయి. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనం అటుకులు వారానికి ఒక్కసారైనా తినాలా అటుకులు. వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల మనము పిల్లలకి అందరికీ కూడా చాలా మంచిది. మనం ఫస్ట్ నుండినే పిల్లలకి ఇలా వెజిటేబుల్స్ వేసి ఉప్మాలకు కానీ, అటుకులకు కానీ అన్నిటికీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్నప్పటి నుండి అందరూ అలవాటు చేయండి పిల్లలకి వెజిటేబుల్స్ ఇలా వేసుకోవడం. చూసారా, మన అటుకుల ఉప్మా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, అప్పుడే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాము, సరిపడినంత ఉప్పు. అందరికీ వాళ్ళ టేస్ట్ తెలుస్తుంది కదండి ఫ్రెండ్స్. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకే స్పూన్ పెట్టుకోవాలి ఉప్పులో, అప్పుడే మనకు తెలుస్తుంది ఎంతెంత ఉప్పు వేసుకోవాలా ఏమనేది. చూడండి, ఇప్పుడు రెడీ అయింది కదా, ఇంకో 2 మినిట్స్ మనం మూత పెట్టి ఉంచుదాము. అప్పుడు ఏమిరంటే అటుకుల్లోకి వెజిటేబుల్స్ అన్నిటిలోకి మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా బాగా సరిపోతుంది. చూసారా, కలర్ కూడా మారిపోయింది. మూత పెట్టడం వల్ల ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో. ఇప్పుడు రెడీ అయింది. లాస్ట్లో మనం
కొత్తిమీర చల్లుకొని చూసారా మనం ఎంతో ఆరోగ్యకరమైన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం సరి అయిన బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. సరే, ఎంత కలర్ఫుల్గా ఉందో మన అటుకుల ఉప్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.